మేడిగడ్డ మీద బాగా చర్చ జరుగుతోంది తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే. నిన్న ఎక్కడ ఎవరు కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా ఈ రామ మందిరం సంబంధించినటువంటి కార్యక్రమంలో కానీ లేదనుకుంటే ఈ గుళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా వీళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ వీళ్ళు మేము రామ మందిర ప్రారంభోత్సవానికి పోము అని చెప్పేసి వాళ్ళు తిరస్కరించిన ఆహ్వానాన్ని. సో దాంతో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు రాష్ట్ర స్థాయిలో కూడా. సో దాంతోపాటు ఇక ఇంకొక కార్యక్రమం అయితే చేశారు. అస్సాంలో గుడిలోకి పోతుంటే పోనివ్వనందుకు అడ్డుకున్నందుకు రాహుల్ గాంధీని అడ్డుకున్నారని చెప్పేసి అస్సాం ప్రభుత్వం అడ్డుకుంది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్న దానికి నిరసనగా ఇక్కడ దేశవ్యాప్తంగా చాలా చోట్ల క్యాండిల్ ర్యాలీలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. దానికి సంబంధించినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇదిలా ఉంటే మేడిగడ్డ మీద చాలా రకాలుగా కుట్ర జరుగుతూ ఉంది. నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా, మేడిగడ్డను బూచిగా చూపించి మొత్తానికి కాళేశ్వరాన్ని బంద్ పెట్టేస్తారు. కాళేశ్వరాన్ని బంద్ పెట్టి కాళేశ్వరం నీళ్లు రాకుండా చేస్తారు. ఇప్పుడు కాళేశ్వరం లేకపోతే తెలంగాణకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేనే లేదు అని నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా. ఎందుకంటే మనకు గోదావరిలో నీళ్లు లేవు, మధ్య గోదావరిలో నీళ్ళు లేవు, కింద మాత్రమే ఉన్నాయి. ఉన్నటువంటి ఆ సోర్స్ను వదిలేసి ఇప్పుడు తుమ్మిడేటి దగ్గర కట్టేందుకు అక్కడ ఒక బ్యారేజ్ కట్టేందుకు వీళ్ళకు వెసులుబాటు కావాలి. కాబట్టి ఆ వెసులుబాటు కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని బంద్ పెట్టాలి. అంటే ఏదైనా ఒక ఊర్లలో మంచిగా చెప్తా ఉంటారు ముచ్చట్లు. ఏదైనా ఒక కుక్క మీద దాన్ని చంపేయాలంటే దాన్ని పిచ్చి కుక్క అని ఫస్ట్ ముద్రేయాలి. ముద్రేసి దాని మీద ప్రచారం చేసి దాన్ని చంపేసేయాలి. దాన్ని చంపేస్తేనే మళ్ళీ ఇంకో కుక్క తెచ్చుకోవడానికో లేదనుకుంటే ఇంకో దానికో ఆస్కారం ఉంటుంది. సో అలాగనే ఇప్పుడు మేడిగడ్డలో జరిగినటువంటి లోపాలని భూతద్దంలో పెట్టి పెద్దగా చూపించి ఎక్కువ నష్టం జరిగిపోయింది, 3,000 కోట్ల ప్రజాధనం వృధా అయిపోయిందని చెప్పేసి నిన్నటి నుంచి ఒక 3 రోజుల నుంచి వరుసగా ఈ ప్రధాన పత్రికలు ఏవైతే కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని మోస్తా ఉన్నాయో, ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని, అంటే చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి సర్కార్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా భుజాన వేసుకొని మోస్తా ఉన్నాయో వాళ్ళందరి టార్గెట్ ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మేడిగడ్డ అనేటువంటి బ్యారేజ్ 3,000 కోట్లు ప్రజాధనం వృధా అయిపోయింది, దీన్ని గత ప్రభుత్వం వృధా చేసింది, అవినీతి పాలు చేసిందని చెప్పేసి దీన్ని ప్రజల్లో చూపించాలి. దీన్ని చూపించి మళ్ళీ ఓట్లు అడగాలి. ఎక్కడ కూడా 6 గ్యారెంటీల గురించి చర్చ రాకూడదు, ఎక్కడ కూడా 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడకూడదు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు విజయవంతంగా ఈ మీడియాను పట్టుకొని చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది అనేది మనం మాత్రము క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. 200% ఇందులో వాస్తవాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనం మొదటి నుంచి. ఇప్పుడు కూడా అదే చేద్దాం.